ట్రాన్స్జెండర్గా మారి ఇలా అవ్వాలి, ఓకేనా, ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏ పాయింట్ ఆఫ్లో మీకు అనిపించింది అది? 5th క్లాస్లో తెలిసే నేను ఇలా అమ్మాయిని అలా నేను అమ్మాయిగా చేంజ్ అయిపోవాలి అనేసి. సో నేను అమ్మాయిలతోనే తిరిగేదాన్ని, అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు. అంటే ఇట్లా నేను అమ్మాయిని కాదు, అంటే అబ్బాయిని కాదు, అమ్మాయిలా ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మకే చెప్పుకోవాలి, డాడీకి చెప్పుకోవాలి ఛాన్స్ ఉండదు, అమ్మకే చెప్పుకోవాలి. కాబట్టి అమ్మకి చెప్పిన మరి ఏమంది? అట్లా కాదు నాన్న మరి ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి చెప్పలేదు. అంటే వాళ్ళే ఇలాగా నన్ను కొంచెం ట్రీట్ చేసేటోళ్ళు. వీడు అబ్బాయి కాదు, వీడు ఇది వీడు చెక్కగాడు, వీడు పాయింట్. అంటే మరి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గమనించారు? మీరే చెప్పారా? లేదండి, నేను కొంచెం 10th అయిపోయిన తర్వాత నేను విజయనగరంలో శ్రీ సాయి గాయత్రి కాలేజ్. సో అయిపోయిన తర్వాత ఒక రోజు నేను అనుకోకుండా అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయినా. అయితే సీసీటీవీలో చూసి ప్రిన్సిపల్ అన్నీ. నాకు ఎవరి సపోర్ట్ లేదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఆఫ్టర్ మీరు సర్జరీ తర్వాత 3 years ఈ గ్యాప్లో ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ? నాకు హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో నేను అబ్బాయిని బాగా డీప్ వెళ్ళిపోయినా, ఆ అబ్బాయితో బాగా డీప్ వెళ్ళిపోయినా. నేను అబ్బాయిని ఫోర్స్ చేస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో. అన్ని విధాలుగా సుఖమైన డబ్బులైనా బయట ఎంజాయ్ చేయాలన్నా షాపింగ్లు గీపింగ్లు. సో ఇంకా నాకు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే చదువుకోవాలని ఉంది కానీ చదువుకునేంత స్టేజ్ మాకు లేదు. అంటే ఇంట్లో వాళ్ళు మీకు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే కొట్టి చెప్పేవాళ్ళ, తిట్టి చెప్పేవాళ్ళ, నాన్న ఇలా ఉండకు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు డిఫరెంట్గా ఉంటున్నావు, అది కాదు అని చెప్పేటట్టున్నారా? చెప్పారా అట్లా? నా పేరెంట్స్ ఒక రోజైతే అంటే మా డాడీ సో అంటే ఊర్లో తిరుగుతారు కదా. సో అట్లా తిరిగేటప్పుడు మా డాడీని ఎవరో అన్నారంట, అరే వీళ్ళ కొడుకు ఇలా, వాళ్ళ కొడుకు చక్కగా 0.5 అని. సో అదే రోజు మా మమ్మీ కొట్టేసింది, మా అన్నయ్య కొట్టేశాడు. ఇంకా మా అన్నయ్య కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. మా మమ్మీ కూడా బయటికి వెళ్తే చాలా ప్రాబ్లం. మొత్తానికి మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా అవమానం పడిపోయారు నా వల్ల. ఆ రోజు మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య మొత్తం అందరూ కొట్టారు నన్ను ఆ రోజు. ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మరి మిమ్మల్ని? అసలు రిలేటివ్స్ చాలా నెగిటివ్ చేసేటోళ్ళు. వీడిట అంట, వీడట్ట అంట, అలా ఇలా అని చెప్పి. మరి ఇంట్లో నేను ఉంటానమ్మా, నేను వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటాను, నాకు సపరేట్ వేరే గోల్స్ ఉన్నాయి, నేను అక్కడ ఉంటానంటే ఏమన్నారు? ఇంట్లో ఏమన్నారు మరి? చాలా ఫోర్స్ చేసి మా మమ్మీని ఇబ్బంది పెట్టేసి వచ్చేసాను. ఇంకా మా డాడీ అంతగా ఏం మాట్లాడేటోళ్ళు కాదు నాతో. మా డాడీ అయినా అన్నయ్య అయినా అయినా ఎవరు నాకు మంచి అప్పుడు సపోర్ట్ లేదు. సో ఇలా మా మమ్మీ ఒక్కతే సపోర్టు. హైదరాబాదు వచ్చాక మీకు సర్జరీ అయిందా? ఇక్కడ వచ్చాక చేయించుకున్నారా? హైదరాబాద్ వచ్చి 2 years నేను అలా ఇండస్ట్రీలో ఉండి సర్జరీ చేసుకున్నా. అంటే 2 years లైఫ్ ఎలా గడిపారు హైదరాబాద్? 2 years లైఫ్ ఫస్ట్ నేను రైల్వే స్టేషన్స్లో అలా స్టే చేసింది. అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చేటప్పుడు నేను ఆర్టిస్ట్కి వెళ్ళి బతుకుతాను అని వచ్చారా? లేదా నా వల్ల మీరు ఇంట్లో ప్రాబ్లం అవుతారు కదా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పి వచ్చారా? లేదు, ఆర్టిస్ట్ అవుతాను నేను, మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగానే ఉంటాలే, అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతా. కొద్దిగా పర్సనల్గా వెళ్తే ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఫీలింగ్స్ వస్తాయి. మీకు వస్తే ఏంది పరిస్థితి? అంటే ఎలా టర్న్ చేసుకుంటారు దాన్ని? ఫీలింగ్స్ అనేవి కామన్ కదా. సో ఏం చేస్తారంటే హాయ్ హలో, వెల్కమ్ టు అనంతరం మీడియా. నేను మీ జయంత్. ఈరోజు మనం ముందున్న గెస్ట్ వచ్చేసి మిస్ ఇండియా విన్నర్ బ్యూటీ పేజ్ శశిరేఖ గారు. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రజెంట్? నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ నుంచి వచ్చాను. ఓకే, నెగిటివ్ ఎక్కడ? నెగిటివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం రఘుమండ అనే విలేజ్. ఓకే, ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? విన్నర్ అయ్యారు. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్తా. ఎందుకంటే
నేను ఇండస్ట్రీను ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేదాన్ని ఒక్కసారిగా మోడలింగ్ కాస్త ఇంట్రెస్ట్ చూపి సో ఇది ఈవెంట్ వచ్చేసి అనిష్ బ్రాండ్ నుంచి బెంగళూరులో అయ్యింది, కండక్ట్ చేశారు. బెంగళూరులో పార్టిసిపేట్ చేసి ఇలా మిస్ ఇండియా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నా ఆనందానికి హద్దులు లేవని చెప్పుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను సక్సెస్ కొట్టాను, ఒక మెట్టు ఎక్కాను అని నాకు అనిపించింది. ఓకే, సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. యా, సూపర్. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ వచ్చేసి మా డాడీ ఫార్మరే, విలేజ్ కదా, సో మాది కొంచెం పల్లెటూరులో అంటే చిన్న విలేజ్. ఓకే. సో ఆ విలేజ్లో డాడీ వచ్చేసి ఫార్మరు, మమ్మీ వచ్చేసి ఏం పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోయింది మమ్మీ. సో మేము వచ్చేసి మా మమ్మీకి ముగ్గురు, మీ అక్క, అన్నయ్య, నేను. ఓకే. సో అక్కకి మ్యారీడ్, అన్నయ్య ఏమో నా సీనియర్ వాడు, ఇంకా నేనే చిన్నదాన్ని. ఓకే, డన్. సో కమింగ్ టు పాయింట్, యా, ట్రాన్స్జెండర్గా మారి ఇలా అవ్వాలి, ఓకేనా, ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏ పాయింట్ ఆఫ్లో మీకు అనిపించింది అది? ట్రాన్స్జెండర్గా మారాలి అంటే నాకు ట్రాన్స్జెండర్ అంటే ఏంటో తెలియదు బిఫోర్. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి నా స్కూల్ స్టేజ్లో నాకు 5th క్లాస్లో తెలిసే, మా విలేజ్లో ఎలిమెంటరీ స్కూల్ అండ్ హై స్కూల్ అంటారు కదా, సో నాకు మా 5th క్లాస్లో తెలిసే నేను ఇలా అమ్మాయిని, అలా నేను అమ్మాయిగా చేంజ్ అయిపోవాలి అనేసి. అంటే నేను ఒక అమ్మాయిని, అబ్బాయిని కాదు. సో నాకు అప్పుడు ఆ ఫీలింగ్స్ ఉండే. సో నేను అమ్మాయిలతోనే తిరిగేదాన్ని, అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు. సో ఇంకా అబ్బాయిల్ని కొంచెం అవాయిడ్ చేసేసేదాన్ని. సో మొత్తం నా జర్నీ మొత్తం అంటే ఆ 5th క్లాస్లోనే అవాయిడ్ చేసేటోళ్ళు? 5th క్లాస్లోనే అవాయిడ్ అంటే అంగన్వాడీ ఎలిమెంట్ అది ఏమంటారు అంగన్వాడీ స్కూల్. అంగన్వాడీ స్కూల్ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ రావని, భవాని, సో వీళ్ళతో తిరిగేదాన్ని. సో 5th క్లాస్కి వచ్చేసరికి కొంచెం తెలిసింది నేను అమ్మాయిని, అబ్బాయిని కాదు కదా. సో చూడటానికి అబ్బాయిలా ఉన్నా నా ఫీలింగ్స్ కొరకు అమ్మాయిని కదా. సో అమ్మాయిలానే ట్రీట్ చేసుకుని అమ్మాయిలానే ఉండేదాన్ని నా ఇంటర్ కంప్లీట్ వరకు. మరి ఇంట్లో అంటే ఇట్లా నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని కాదు, అమ్మాయిలా ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మకే చెప్పుకోవాలి, డాడీకి చెప్పుకోవాలి ఛాన్స్ ఉండదు, అమ్మకే చెప్పుకోవాలి కాబట్టి. అమ్మకి చెప్పిన మరి ఏమంది? అట్లా కాదు నాన్న మరి ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి చెప్పలేదు, మా మమ్మీ డాడీకి చెప్పలేదు, బాధపడతారేమోనని. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ తెలుసు నా బిహేవియరు, నేను ఒక అమ్మాయిలో ఉండేదాన్ని కదా, అంటే అమ్మాయిలో బిహేవ్ చేసేదాన్ని కదా. సో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే నేను గిన్నెలు దమ్మడం, మా మమ్మీ పనికి వెళ్ళి వచ్చేసరికి నేను ఏమైనా కుక్ చేసి పెట్టడం, లేదా గిన్నెలు బట్టలు ఉతకడం. సో ఇటువంటి పనులు అంటే సొసైటీ చూసేటోళ్ళు, పీపుల్స్ ఏమనుకునేటోళ్ళు అంటే తిని వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనుకునేటోళ్ళని. సో ఇలా అని ఎవరికి చెప్పుకోలే. సో నాకంటూ కొంచెం 8th 9th 10th వచ్చేసరికి నేను మా రిలేటివ్స్, మా గల్లీలు ఉంటారు కదా, గల్లీ వాళ్ళకి చెప్పుకున్నా. సో అంటే వాళ్ళే ఇలాగా నన్ను కొంచెం ట్రీట్ చేసేటోళ్ళు, వీడు అబ్బాయి కాదు, వీడు చెక్కగాడు, వీడు పాయింట్. అంటే ఏ స్టేజ్లో తెలిసింది వాళ్ళకి? అంటే ఏ స్టేజ్లో? మీరు 9th 10th ఉన్నప్పుడు తెలిసిందా? అంటే 9th 10th ఉన్నప్పుడు కొంచెం తెలిసే, కొంతవరకు తెలిసింది. సో ఇలా ఈడమ్మాయి కాదు, వీడు చెక్కగాడు, అది ఇది అని చెప్పి మా ఊర్లో కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. సో ఇంకా కాలేజ్కి వచ్చేసరికి ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. మరి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గమనించారు? మీరే చెప్పారా? లేదండి, నేను కొంచెం కాలేజ్ జాయిన్ అయినా 10th అయిపోయిన తర్వాత నేను విజయనగరంలో శ్రీ సాయి గాయత్రి కాలేజ్ బైపీసీ స్టూడెంట్ని. ఓకే. సో అయిపోయిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయినా. నేను నా బుడ్డి ఫ్రెండ్ శ్రావణి నాతో మొత్తం జర్నీ, నా లైఫ్ మొత్తం శ్రావణి నేను. సో అమ్మాయిని కూడా చాలామంది చాలా మాటలు అనేటోళ్ళు, కానీ సో బుడ్డి ఫ్రెండ్స్ కదా మేము. సో చాలా చాలా క్లోజ్గా మంచిగా ట్రీట్ చేసుకుని మంచిగా ఉండేటోళ్ళమి. సో ఆ రోజు సంథింగ్ ఏమైందో తెలీదు, నేను ఇలా వాష్రూమ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే సీసీటీవీలో చూసి ప్రిన్సిపల్ నన్ను కిందకి పిలిచి శుభ్రంగా కొట్టేశారు, నన్ను విపరీతంగా ఫుల్ కొట్టేశారు. మీరేం చెప్పారు అప్పుడు ప్రిన్సిపల్కి? నేనేం మాట్లాడలేదు. దెబ్బలు తిన్నారు అంతే? దెబ్బలు తినేసాను, ఫుల్ దెబ్బలు తినేసాను. నేను ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు కంప్లైంట్ అయిందా మరి పేరెంట్స్ పిలిచి మరి ఇలా చేసిందని? కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ వెళ్ళి సార్స్ పిలిచారు, మా మమ్మీ డాడీని పిలవండి అని చెప్తే నెక్స్ట్ డే మా మమ్మీ డాడీని తీసుకొని వస్తే ఇలా చేంజెస్ ఉన్నాయి అంటే, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ అబ్బాయి టీసీ ఇచ్చేస్తాం, అలా చేయకూడదు కదా, అది ఇది అని అంటే మా మమ్మీ అప్పుడు చెప్పారు, ఇలా బిహేవ్ చేస్తారండి, వాడు బిహేవియర్ ఎట్లానే ఎంతలా మగోళ్ళతో తిరగమన్నా చేయమన్నా తిన అమ్మాయిగానే బిహేవ్ చేస్తుంది, అది ఇది అంటే అప్పుడు మా ప్రిన్సిపల్ కొంచెం గ్రిప్ ఇచ్చి హాస్పిటల్స్ తిప్పండి అమ్మా, చూపించండి అమ్మా అని చెప్పారు.
ఓకే. సో చూపించండి అమ్మా అని చెప్తే అప్పుడు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ కొంచెం హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసి కొంచెం అలా అయ్యి నాకు కొంచెం గ్రిప్ వస్తుంది అనగా నాకు ఎవరి సపోర్ట్ లేదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి. నేను చదువుకున్నా నాకు నా ఫ్రెండ్ తప్ప నాకు ఇంకెవరి సపోర్ట్ లేదు. సో కొంచెం సపోర్ట్ కాలేజ్ నుంచి వస్తుంది. సో ఇంటర్మీడియట్లో కొంచెం బాగా స్ప్రెడ్ నెగిటివ్ అయిపోయినా, చాలా నెగిటివ్ అయిపోయినా ఫ్రెండ్స్తో కొంచెం అందరూ కించపరిచేటట్టు మాట్లాడడం. సో అలా చేశారు. అలా చేసిన దాంట్లో కొంచెం నాకు మంచి సపోర్ట్ వస్తుంది టీచర్స్ నుంచి కూడా అనుకున్న. అంతలోనే కొంచెం కరోనా అది ఇది వచ్చి మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు. సో ప్రిన్సిపల్ చనిపోయారు. సార్ చనిపోవడం నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా అయిపోయింది. సో ఇంకా నాకు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే చదువుకోవాలని ఉంది కానీ చదువుకునేంత స్టేజ్ మాకు లేదు. సో మేము కొంచెం పూర్ మా విలేజ్లో అనగా కొంచెం ఏదైనా కొంచెం పూర్ అలా. మా మమ్మీ ఒక్కదాయే మమ్మల్ని కష్టపడి పెంచి చదివించాలి. మా డాడీ అంత సపోర్ట్ లేదు ఇంట్లో. సో మా మమ్మీ ఒక్కదాయి చదివించాలంటే నేను నీట్ కోచింగ్ తీసుకున్నాను. నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో నేను అప్పుడు కొంచెం నీట్ తీసుకుంటే నీట్లో కొంచెం ర్యాంకు 58% అలా వచ్చింది. సో మేనేజ్మెంట్ అడగాలంటే కొంచెం మనీ డిమాండ్ చేస్తున్నారు. సో నేను చదువుకోలేనేమో అని అనిపించింది ఆ స్టేజ్లో. సో నాకు సపోర్ట్ లేదు కదా. సో మా ప్రిన్సిపల్ ఉంటే ఏదో రకంగా నాకు కొంచెం సపోర్ట్ చేసి గ్రిప్ ఇద్దును హెల్ప్ చేస్తానని కూడా చెప్పారు. మా కాలేజ్ సార్, మా ఫిజిక్స్ సార్ అనగా, మా కెమిస్ట్రీ సో జువాలజీ సార్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తానన్నారు. కానీ అదే టైంలో ప్రిన్సిపల్ చనిపోవడం నాకు ఇంకెవరి సపోర్ట్ కూడా లేదు. లెక్చరర్ సపోర్ట్ కూడా నాకు ఇంకా రాలే వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంకా అలా నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒకరోజు ఇంట్లో చేయకుండా హైదరాబాద్ వచ్చేసాను. అంటే ఇంట్లో వాళ్ళు మీకు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే కొట్టి చెప్పేవాళ్ళ, తిట్టి చెప్పేవాళ్ళ, నాన్న ఇలా ఉండకు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు డిఫరెంట్గా ఉంటున్నావు, అది కాదు అని చెప్పేటట్టున్నారా? చెప్పారా అట్లా? నా పేరెంట్స్ ఒక రోజైతే అంటే మా డాడీ సో అంటే ఊర్లో తిరుగుతారు కదా. సో అట్లా తిరిగేటప్పుడు మా డాడీని ఎవరో అన్నారంట, అరే వీళ్ళ కొడుకు ఇలా వాళ్ళ కొడుకు చక్కగాడు 0.5 అనేసి మా డాడీకే చెప్పారంట. సో డాడీకి చెప్తే ఇంకా పల్లెటూరులో కదా కొంచెం ఎలా ఉంటుంది నెగిటివ్ అంటే మా డాడీ చాలా బాధపడిపోయారు. అప్పుడు నేను నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. సో ప్రిపేర్ అయ్యే టైంలోని ఇంకా అదే టైంలో ఫ్యామిలీ చాలా చెప్తున్నారు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి. సో నాకు మటు ఎవరైనా ఏమనుకున్నా నేను అమ్మాయినే కదా అని నేను ట్రీట్ చేసుకునేదాన్ని. ఒకరోజు వచ్చి మా డాడీ ఫుల్ కొట్టేశారు నన్ను, ఇంట్లో పెట్టి మంచి శుభ్రంగా కొట్టేశారు. అదే టైంలో ఇంకా మొత్తం అందరు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మొత్తం బయట పెట్టేసుకున్నారు ఆ రోజేనని. ఇంకెలాగో కొట్టేశారు నన్ను. సో అదే రోజు మా మమ్మీ కొట్టేసింది, మా అన్నయ్య కొట్టేశాడు. ఇంకా మా అన్నయ్య కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. మా మమ్మీ కూడా బయటికి వెళ్తే చాలా ప్రాబ్లం. మొత్తానికి మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా అవమానం పడిపోయారు నా వల్ల. సో ఆ రోజైతే నా లైఫ్లో ఫస్ట్ దెబ్బలు తిన్నంటే ఆ రోజు మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య మొత్తం అందరూ కుట్టారు నన్ను ఆ రోజు. సో అలా అయ్యింది ఆ రోజు. అది ఒక 1 డే నా లైఫ్లో మర్చిపోలేని రోజు. అంటే ఆ రోజు నేను మంచిగా చదువుకుంటున్న రోజు మొత్తం కొట్టేశాను నన్ను. అదే టైంలో నేను ఎగ్జామ్స్ రాసాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా ఇలా నాకు మా ఫ్యామిలీలో కొంచెం నెగిటివ్ పీపుల్స్ కూడా ఉన్నారు, కొంచెం నన్ను మార్చడానికి చేయడానికి చేసే పీపుల్స్. ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మరి మిమ్మల్ని? అసలు రిలేటివ్స్ చాలా నెగిటివ్ చేసేటోళ్ళు. వీడిట అంట, వీడట్ట అంట, అలా ఇలా అని చెప్పి. ఓకే. సో మళ్ళీ అలా అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఒకరోజు చేయకుండా వచ్చేసాను. ఇంట్లో నుంచి మారిపోయి ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నన్ను పోలీసులు పట్టుకొని మళ్ళీ మా మమ్మీ డాడీ ఇంట్లో చేయకుండా వెళ్ళిపోయాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయిన భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పేపర్లో వేయడం అలా చేశారు. సో సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళీ సెకండ్ టైం వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు కొంచెం ఇక్కడ రిలేటివ్ ఒక పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటే తను ఒక ఆంటీకి చెప్తే ఆంటీ నన్ను డైలీ హైదరాబాద్లో ఇక్కడ కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను పంపించారు. ఫస్ట్ నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా పంపించారు. సో అదే గ్రిప్ పట్టుకొని నేను కొంచెము ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా ఇప్పటికీ అదే గ్రిప్తో, ఆమె సపోర్ట్తో మంచిగా. సో నాకు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను బయట స్టే చేశాను, తినలేని రోజులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఏడ్చిన రోజులు అనగా. సో నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఒక్క అమ్మాయిని ఏం చేయాలి, అప్పుడు చిన్న పిల్లోడిని.
సో నేను 17 ఇయర్స్కి ఇంట్లో నుంచి వచ్చేసాను. 17 ఇయర్స్. 17 ఇయర్స్ నాకు ఏం తెలియదు. మరి కాలేజ్ లైఫ్ ఎలా 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 ఉండేది అసలు? కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ మొత్తం స్ట్రగల్ తోటే వెళ్ళిపోయాను. కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది, ఎలా స్టార్ట్ చేస్తారు అది, దాని లైఫ్ ఎలా ఉంది మరి? కాలేజ్ లైఫ్ అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ మొత్తం బాగానే అయిపోయింది. సెకండ్ ఇయర్కి కంప్లీట్ చేసే టైంలో మొత్తం నెగిటివ్ అయిపోయినా. కాలేజ్లో మా సీనియర్స్ అని ఫస్ట్ ఇయర్లో కూడా కొంచెం నెగిటివ్ అయ్యాను సీనియర్స్ వల్ల. కొంచెం ర్యాగింగ్ అనేది ఉంటుంది కదా. సో నేను అమ్మాయిలతో తిరగడం వల్ల బాయ్స్ ఎలా మాతో వాష్రూమ్స్కి వస్తలేదు, ఈ అబ్బాయి అయ్యండి అమ్మాయిలతోటే తిరుగుతాడు. సో నేను అబ్బాయిగా మార్చడానికి మా ఇంట్లో వాళ్ళు చాలా ట్రై చేశారు. సో మా విలేజ్ నుంచి విజయనగరంకి సమ్ 10 km. కాలేజ్ విజయనగరం. కాలేజ్ వచ్చేసి విజయనగరము. సో 10 km మా విలేజ్లో బాయ్స్ అందరూ సైకిల్ తొక్కుని వెళ్తారు, అమ్మాయిలందరూ ఆటోలో వెళ్తారు. సో అబ్బాయిగా నేను కూడా అబ్బాయిలతో వెళ్ళాలి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు సైకిల్ కొనేసి ఇచ్చారు. వెళ్ళారు అబ్బాయిలతో, కానీ ఇష్టం లేదు. వెళ్ళిన ఒక 1 month 2 month వరకు వెళ్ళాను. తర్వాత నన్ను సైకిల్ మీద ఇట్లా చేసినారని సైకిల్ ఎరగదొబ్బి ఆటోలో వెళ్ళాను. సైకిల్ కొంచెం ప్యాచ్ చేయడం, చైన్ తెంపేయడం, బ్రేక్స్ కట్ చేసేయడం, సో అలాంటి చేసి అబ్బాయిలతో పంపిస్తున్నారని చెప్పి అమ్మాయిలతో ఆటోలో వెళ్తాననేసి కొన్ని డేస్ కాలేజ్ స్టాప్ చేసి మళ్ళీ కాలేజ్ నుంచి కాల్స్ రావడం. సో ఇలా రావట్లేదు అని చెప్పి నేను మా మమ్మీని చాలా ఫోర్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టి మరి నేను అమ్మాయిలతోటే వెళ్ళేదాన్ని. సో అలా నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి హ్యాపీగా. ఏడుస్తూ బాధలతో మొత్తం నా ఇంటర్ చాలా అంటే చాలా ఎమోషనల్తో కంప్లీట్ చేసేసాను. ఇంటర్ కంప్లీట్ చేస్తారు. తర్వాత స్టెప్ ఏం లేదా మరి ఇంటర్ తర్వాత? నీట్ అని చెప్పాను కదా, నీట్ కోచింగ్ తీసుకున్నా. అందులో ఎలా ర్యాంక్ కొట్టాలి, ఒక 80% వచ్చినా కొంచెం మనకి కొంచెం గ్రిప్ సపోర్ట్ వస్తుంది. సో అలా అనుకుంటే అది 58 దగ్గరికి వచ్చింది. వదిలేసారా? అంటే అది రావడానికి గల కారణం ఏంటంటే నేను బాగా చదివే అంత గ్రిప్ నాలో ఉంది, కానీ ఇంట్లో అవమానం పడ్డాం. ఇంట్లో అప్పటికి చెప్పాను కదా ఇందాక, కొంచెం చదివే టైంలో మా ఇంట్లో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టి కొట్టారు అని చెప్పి. సో అదే టైంలో నేను కొంచెం ఎమోషనల్ అయిపోయి కొంచెం సాడ్ చేసి అక్కడ బాగా డిస్టర్బ్ అయిపోయిన మైండ్ సెట్ అంతా ఇంకా స్టడీ పైకి వెళ్ళలేదు. ఇంకా వీళ్ళు కొట్టడంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు బయటికి వెళ్ళడానికి మా పేరెంట్స్. సో అలా అని చెప్పి నేను కొంచెం ఏదో వెళ్ళాను అంటే నీట్ ఎగ్జామ్కి వెళ్ళాను, మంచి కరోనా టైం అది కూడా. అప్పుడు రాశాను కానీ 58% వచ్చింది. ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మంచి డిమాండ్ చేస్తున్నారు మెడికల్ కాలేజెస్లో. సో అప్పటితోటి ఇంకా ఆపేసి ఇంకా నా వల్ల ఇంకా విలేజ్లో ఉంటే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా మమ్మీ డాడీ కొంచెం రిలాక్స్ అవుతారులే, నేను బయటికి వెళ్తాను, నేనే డెసిషన్ తీసుకొని ఇలా హైదరాబాద్ వచ్చేసాను. మరి ఇంట్లో నేను ఉంటానమ్మా, నేను వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటాను, నాకు సపరేట్ వేరే గోల్స్ ఉన్నాయి, నేను అక్కడ ఉంటానంటే ఏమన్నారు ఇంట్లో? ఏమన్నారు మరి? మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లోనే ఉండు, నువ్వు ఇలానే ఉండు, మేము తెచ్చి పెడతాం, నువ్వు ఇలానే ఉండు, నువ్వేం పని చేయొద్దు అని చెప్పారు మా ఇంట్లోని. సో అయినా నేను అలా కాదు, నేను వెళ్ళిపోతా, హైదరాబాద్ వెళ్తే నేను అమ్మాయిలా వెళ్తా అనేసి చాలా ఫోర్స్ చేసి మా మమ్మీని ఇబ్బంది పెట్టేసి వచ్చేసాను. ఇంకా మా డాడీ అంతగా ఏం మాట్లాడేటోళ్ళు కాదు నాతో. మా డాడీ అయినా అన్నయ్య అయినా అక్క అయినా ఎవరు నాకు మంచి అప్పుడు సపోర్ట్ లేదు. సో ఇలా మా మమ్మీ ఒక్కతే సపోర్టు. సో అదే టైంలో నేను వచ్చేసాను. ఓకే, అంటే ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్కి? హైదరాబాద్ రావాలంటే ఇంత విలేజ్ నుంచి ఇలా హైదరాబాద్ వెళ్తే నేను ఒక అమ్మాయినిగా అవ్వచ్చు, అమ్మాయిగా మారిపోవచ్చు, సో పర్మనెంట్గా అమ్మాయిగా అయిపోవచ్చు అనే థాట్స్. ఇక్కడ నా గోల్స్ రీచ్ అవ్వాలి, ఓకే, నా ఇండస్ట్రీలో ఉండాలి, నేను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. సో ఇంకా మళ్ళీ ఆ మైండ్ సెట్ కొంచెం ఇలా హైదరాబాద్ వచ్చి ఇలా నేను ఒక మంచి ఆర్టిస్ట్. అప్పటికి నాకు ఇన్స్పిరేషన్గా బిగ్ బాస్లో ప్రియాంక సింగ్ వచ్చారు. సో అదే టైంలో టీవీలో నేను బిగ్ బాస్ చూసేటప్పుడు తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా మంచి అమ్మాయి అమ్మి నేను కూడా మంచి బిగ్ బాస్లో అలా వెళ్ళాలి చేయాలి అని చెప్పి తన ఇన్స్పిరేషన్ తీసుకుని నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాదు వచ్చాక మీకు సర్జరీ అయిందా? ఇక్కడ వచ్చాక చేయించుకున్నారా? హైదరాబాద్ వచ్చి 2 years నేను అలా ఇండస్ట్రీలో ఉండి సర్జరీ చేసుకున్నా. అంటే 2 years లైఫ్ ఎలా గడిపారు హైదరాబాద్? 2 years లైఫ్ ఫస్ట్ నేను రైల్వే స్టేషన్స్లో అలా స్టే చేసిన తర్వాత ఒక రిలేటివ్కి మా మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇలా వచ్చారు చూడండి కొంచెం అది ఇది అని చెప్తే 1 day night వాళ్ళ రూమ్లో స్పెండ్ చేశాను. సో మార్నింగ్ లేచి మళ్ళీ వాళ్ళు ఇక్కడ బయటికి వచ్చేస్తే ఇంకొక ఆమెకి అప్ చెప్పారు, జూనియర్ ఆర్టిస్ట్ ఆమె. సో ఆమెకు అప్ చెప్పడం వల్ల నేను ఆమె దగ్గర ఉండి
సో ఇలా జూనియర్ ఆర్టిస్ట్గా చేసేదాన్ని. చేసేటప్పుడు వాళ్ళు నాకు మంచి గ్రిప్ ఇచ్చారు. నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడ స్టే చేయాలో, హైదరాబాద్ కొత్త. సో అటువంటప్పుడు ఏం చేశానంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి సో వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు ఆమె. వాళ్ళ ఇంట్లోనే ఉండేటోళ్ళు. ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి కదా, మమ్మల్ని మాపేయడం, గిన్నెలు దొమ్మడం అలా. సో వాళ్ళు ఆ పని చేసేటోళ్ళు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఆఫీస్ వర్క్ మార్నింగ్ లేవగానే ఆఫీస్ వర్క్ చేసి ఊడ్చోవడం, గిన్నెలు దొమ్మడం, సో అలా చేసి కొంచెం కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫుడ్ పెట్టేటోళ్ళు, నాకు మనీ ఏమి ఇచ్చేటోళ్ళు కానీ ఫుడ్ పెట్టేటోళ్ళు మంచిగా. సో అక్కడ నుంచి ఇలా ఇండస్ట్రీలో ఇలా చేసిన తర్వాత అమ్మాయిగా ఎప్పుడు మారుతాను అది ఇది అని అనుకుంటే కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నేను అడిగాను ఎంత మనీ అవుతుంది అది ఇది అని చెప్తే ఇన్ని ల్యాక్స్ అవుతాయి అది ఇది అని వివరించగా డీటెయిల్స్ చెప్పారు. ఓకే. చెప్పేటప్పుడు నేను ఇంకా తీసుకున్న అంత మనీ ఎలా వస్తుంది అది ఇది అని అంటే ఇలా ఉన్నాను కదా, వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా ఇచ్చేసారు. అంటే కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేశారా? డొనేట్ చేశారా? కమ్యూనిటీ వాళ్ళు డొనేట్ చేయలేదు, నా మనీతోనే. అంటే నేను ఒక 5 lakhs చిట్టి వేసుకున్నా ఈ హైదరాబాద్లో అత్తయ్య వాళ్ళ దగ్గర. చిట్టి వేసుకుని అది పాడేసి అది అత్తయ్య ఫస్ట్ చిట్టి నాకు ఇచ్చేలా చూసుకుంది. సో ఆ మనీతోటి నేను సర్జరీ చేసుకున్నా. సర్జరీ చేంజ్ చేసుకున్నారు. ఇక చేంజ్ అవ్వాలనిపించిందా కంప్లీట్గా? చేంజ్ అయ్యి ఇండస్ట్రీలో వెళ్ళి ఆర్టిస్ట్గా ఉండాలి, అలానే తయారవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఓకే. అంటే రఫ్లీ ఎంతసేపు పట్టింది సర్జరీకి మీకు హాస్పిటల్? సర్జరీకి దగ్గర దగ్గర ఒక 3 hours పట్టింది. 3 hours పట్టింది. 3 hours చేస్తారు సర్జరీ అనేది. డాక్టర్స్ ఏం సజెషన్ చేశారు మరి ఇలా చేయించుకుంటున్న డాక్టర్? మరి అంటే ఏం చెప్పారు అతను? డాక్టరు నాకు సజెషన్ ఇస్తే నేను 4 times నేను ఇలా సర్జరీ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన డేస్ ఉన్నాయి. ఎందుకంటే ధైర్యం చాలక, ఏజ్ చాలక. సో 20 above అయితే కొంచెం చేసుకుంటే కొంచెం పెయిన్స్ అనేది తగ్గుతాయి అని చెప్తారు. 20 below ఉంటే కొంచెం బాడీ సపోర్ట్ చేయదు, అది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ అంటారు కదా. సో అలా నిజంగానే అంత పెయిన్స్ ఉండి సో అంత ప్రాబ్లం ఫేస్ చేసేలా నేను వెళ్ళేదాన్ని. నా ఆపరేషన్ వచ్చేసి చెన్నైలో అయ్యింది. చెన్నైలో అయ్యింది. వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని భయపడి ఇంకా. సో ఒక్కరే? లేదు, నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ముగ్గురు వెళ్ళాము. సో ముగ్గురు తీసుకొని వెళ్ళి వచ్చేసేటోళ్ళు. సో ఒకసారి డాక్టర్ ఏజ్ చాలట్లేదని, సో ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లం అవుతుందని, సో చిన్నపిల్ల వద్దు, ఎందుకు చేయించుకోవడం, ఇలానే ఉండండి, ఇలానే కష్టపడండి అని చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం. సో అలా. సో దానివల్ల నేను తర్వాత ఏం లేకుంటే సో నా ఏజ్ చాలు నేను చెయ్యము అనేసారు. సో తర్వాత ఆధార్ కార్డులో మొత్తం అన్నీ చేంజ్ చేసేసి సో అలా చేశారు. ఓకే. అలా టర్న్ అయిపోయారు. ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు కదా, సర్జరీ తర్వాత ఎట్లా అనిపిస్తుంది మరి అప్పటి నుంచి? ఇక ఫ్రెండ్స్ అంటే అప్పటిదాకా పాస్ట్ లైఫ్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ వేరు, ఎలా అనిపిస్తుంది అప్పట్లో? ప్రజెంట్ లైఫ్లో అయితే ఆర్టిస్ట్గా, ఇప్పుడు అసిస్టెంట్గా నేను జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ మహతి మేడంకి నేను పర్సనల్ అసిస్టెంట్ని. సో పర్సనల్ అసిస్టెంట్ని సర్జరీ అయిన తర్వాత అవ్వకముందు నేను హరిత గారికి చేశాను. సో చాలా ఆర్టిస్టులకి చేశాను. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను మహతి గారికి చేశాను. సో అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అటుపక్క అసిస్టెంట్గా చూస్తూ ఇటుపక్క ఏమైనా కాస్టింగ్స్, సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్, సో ఇటువంటి ఏమైనా కాస్టింగ్స్ వస్తే నేను ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. నా 4 years జర్నీలో నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ అనేది వస్తలేదు ఎక్కడి నుంచి కూడా. సో పీపుల్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాను, మేమున్నా. సో ఎన్ని ఆడిషన్స్ ఇచ్చాను, సో ఒక్క కాస్టింగ్ నుంచి కూడా నాకు కాల్ రావడం కానీ ఏమీ అవ్వలేదు. సో ఇలానే ఉండిపోతున్నా. ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అబ్బాయికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ ఓ ట్రాన్స్ అనేసరికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. సో అలా ఒక ట్రాన్స్కి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా కొంచెం ఒక చిన్న క్యారెక్టర్స్ అయినా ఇస్తే కొంచెం మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం కదా. సో మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇండస్ట్రీలో రానివ్వగలిగితే కొంచెం ఐఎమ్ హ్యాపీ. అంటే పర్టికులర్గా ఏం అవ్వాలి అనే డిసిషన్ మీద ఉంది మీకు ఇప్పుడు? ఆర్టిస్ట్ అంటే హీరోయినా, లేకపోతే హీరోయిన్ అంత పెద్ద క్యారెక్టర్స్ కాకుండా నాకు సినిమాస్లో కానీ సో సంథింగ్ ఇంకా ఉంటాయి కదా, సీరియల్స్, వెబ్ సిరీస్ ఫ్లో కానీ, సో అటువంటిలో నాకు సిస్టర్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్, హీరోస్ కనుక, హీరోయిన్స్ కనుక, లేకపోతే సీరియల్స్ కనుక ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్ క్యారెక్టర్, చెల్లెలి క్యారెక్టర్ అలా చేయాలంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చేటప్పుడు నేను ఆర్టిస్ట్కి వెళ్ళి బతుకుతాను
అని వచ్చారా, లేదా నా వల్ల మీరు ఇంట్లో ప్రాబ్లం అవుతారు కదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పి వచ్చారా? లేదు, ఆర్టిస్ట్ అవుతాను నేను, మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగానే ఉంటాలే, అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతా, సో మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగానే ఉంటా, అక్కడికి వెళ్ళి షూటింగ్స్ చేసుకుంటా, ఏదో ఒకటి ఎలానో బతుకుతా, సో నా వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు, సో నేను హ్యాపీగా ఉంటా అని చెప్పేసి వచ్చేస్తాను. సర్జరీకి ముందు 2 ఇయర్స్ గడిపారు, ఇప్పుడు సర్జరీ తర్వాత ఎన్ని మంత్స్ అవుతుంది? నాకు 3 ఇయర్స్ అవుతుంది. సర్జరీ తర్వాత 3 ఇయర్స్ అంటే టోటల్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో ఇంట్లో నుంచి కాల్ రావడం కానీ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడం కానీ ఏమైనా చేశారా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు, సో నేను విలేజ్కి వెళ్తున్నా. మీరే విజిట్ అవుతారు అప్పుడప్పుడు? వెకేషన్స్ కనుక ఎక్కడికైనా వెళ్ళి నేనే వెళ్ళి చూసుకోవడం, వచ్చేయడం, వెళ్తా 1 వీక్ అలా ఉంటా వచ్చేస్తా, సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత. సో ఇప్పుడు ఆడిషన్స్ ఇచ్చారా మరి? ఇచ్చానండి, దగ్గర దగ్గర ఒక 20-30 దాకా ఇచ్చి ఉంటారా? ఏ 20-30 నా లైఫ్లో అయితే నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాక 100-150 ఆడిషన్స్ ఇచ్చుంటా అన్ని క్యాస్టింగ్స్కి. 100-150? సో నా దగ్గర చాలా గ్రూప్స్ ఉన్నాయి, షూటింగ్స్ గ్రూప్స్, సో అందులో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. లొకేషన్ చూసుకొని నేను వెళ్తూ ఆడిషన్ ఇచ్చి వస్తా, సరే అమ్మా కాల్ చేస్తా అంటారు కానీ ఏ కాల్ రాదు అక్కడి నుంచి. ఎప్పుడన్నా రావడం జరిగిందా కాల్? సెలెక్ట్ ఒక 2 మూవీస్లో సెలెక్ట్ అయ్యానని వచ్చింది, సో అందులో మంచి క్యారెక్టరు, మంచి అమ్మాయి క్యారెక్టరు, మంచి మెయిన్ రీలు హీరోయిన్ ఫ్రెండ్ అలా, సో ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చింది, మంచిగా చూసుకుంటున్నారు, డైరెక్టర్ కూడా మంచి సారు, సో ఇలా స్టార్ట్ చేస్తున్నాం అనగా సంథింగ్ డైరెక్టర్కి ఏమో అయ్యిందంటే సమ్ ఇష్యూస్, సో ఆ మూవీ స్టాప్ చేస్తారు. దరిద్రం. అంటే మీరు ఫీమేల్గా మారాలని సర్జరీ చేయించుకున్నారా, ఆర్టిస్ట్ అవ్వాలని సర్జరీ చేయించుకున్నారా? ఫీమేల్ అవ్వాలని ఫీమేల్ ఆర్టిస్ట్గా ఎందుకండి? ఓకే ఓకే ఓకే, అంటే ఆర్టిస్ట్ కూడా అవ్వాలి కదా అన్నట్టు డౌట్ వచ్చింది. ఏమో సంథింగ్. సో కమింగ్ టు మెయిన్ పాయింట్, నేషనల్ క్వీన్ అలా నా జర్నీ ఏంటి అసలు, అది స్టార్ట్ అయింది ఎక్కడ? సో ఇండస్ట్రీలో కష్టపడుతున్నానని తెలిసిందే కాబట్టి, సో ఇంటర్నేషనల్ మోడల్ అంజుష్ మేడం ఫిలిం నగర్లో ఉంటారు. సో ఒకరోజు నేను ఒక నార్మల్గా కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పాను, నాకు ఇలా ఇండస్ట్రీలో ఎంత కష్టపడుతున్నా సక్సెస్ వస్తుంది, ఎక్కడి నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది, ఎప్పుడు ఇలా అసిస్టెంట్గానే అయిపోతుంది, ఒక ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అవుతాను అది ఇది, సో ఈ ఇండస్ట్రీలో పక్కన పెడితే కొంచెం మోడలింగ్ కూడా ఏమైనా సక్సెస్ అయితే బాగుంటుంది, సో ఈ మోడలింగ్ ఫీల్డ్లో వెళ్దాము అనేసి నేను అనుకున్నా. అయితే మేడంకి చెప్పి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పిన తర్వాత మేడం నాకు 1 మంత్ ఆఫ్టర్ కాల్ చేసి, ఇలా షూట్ ఉంది, ఇలా ఈవెంట్ ఉంది, పార్టిసిపేట్ చేస్తావా, అప్లికేషన్ పెడతాను ఇది కూడా అని చెప్తే మేడం ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత నాకు 1 మంత్ నుంచి నాకు వాక్ చేయడం అలా నేర్పించారు. సో మేడం వల్ల నేను అంత సపోర్ట్ ఇచ్చి అంత చేయడం వల్ల నేను ఈరోజు ఇంత సక్సెస్ కొట్టాను. ఓకే, దీని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఈవెంట్ వచ్చేసి బెంగళూరులో అయ్యింది. సో నాతో పాటు మా మెంటర్ అంటారు, కొరియోగ్రాఫ్ అంటే మెంటర్ అంటారు మోడలింగ్ ఫీల్డ్లో. సో మెంటర్ ఒక రావడం, నాకు ర్యాంప్ వాక్ నేర్పించడం, 5 పాయింట్ హీల్ పైన అలానే నిల్చుకొని ఉండాలి. సో నాకు ఫస్ట్ టైం అంటే ఇక్కడ హైదరాబాద్లో రన్వేస్ చేశాను. సో ఇంకా అదర్ ఎక్కడైనా నార్మల్ రన్వేస్ ఉంటాయి, సో ఇది నేషనల్ ఇంటర్నేషనల్ కాబట్టి హీల్స్ పైన వాక్ చేయాలి. నాకంతా హీల్ నాకు అలవాట్లేదు, నేనే హైట్ అంటే నాకు ఇంకా హైట్కి 5 పాయింట్ హీల్ ఇచ్చారు. సో దాని మీద వాక్ చేశాను 1 డే 3 డేస్ అలాగా నా లెగ్స్ మొత్తం బబుల్స్ కట్టేసాయి. సో కట్టేయడం వల్ల ఇంకా అలా ఇంకా కంటిన్యూ చేసి బిఫోర్ 5 డేస్ నేను బెంగళూరు వెళ్ళడం అయింది. 5 డేస్ అలా మంచి క్లాసెస్ తీసుకుని ఈవెంట్ డే ఇంకా అయిపోయింది. మరి అక్కడ కాంపిటీషన్ ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని? కాంపిటీషన్ వచ్చారు అంటే ఇలా టర్న్ అయ్యారు కదా, కాంపిటీషన్లో అందరూ ఫీమేల్సే ఉన్నారు, నేను ఒక్క అమ్మాయినే ట్రాన్స్. సో తెలిసేటోళ్ళకి తెలిసింది, తెలియని వాళ్ళకి నేనే చెప్పుకున్నా ఒక 10 పీపుల్స్కి ఐఎమ్ ట్రాన్స్జెండర్ అని చెప్పి. సో వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అసలు నేను ట్రాన్స్ అని అనుకోవట్లేదు ఎవరు. సో నేనే చెప్పుకుంటున్నా ఐఎమ్ ట్రాన్స్ అని. అంటే అక్కడ చాలా లాంగ్వేజెస్ పీపుల్స్ వస్తారు అదర్ స్టేట్స్ నుంచి. సో అక్కడ చాలామంది ఉంటారులే, ఎందుకులే ఏమో తెలిసిపోయిద్దిలే అనుకున్నా కానీ సో ఎవరు అంతగా కనిపెట్టలేదు, మంచి రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మింగిల్ అయిపోయారు. సో నేను కూడా వాళ్ళతో మంచిగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా
క్రౌన్ తెచ్చేసుకున్నా. క్రౌన్ తెచ్చేసుకున్నారు. ఎలా అనిపించింది అప్పుడు ఆ ఎక్సైట్మెంట్? గెలిచారు. ఎగ్జైట్మెంట్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి. ఎందుకంటే ఇంత జర్నీలో ఇప్పుడు నేను సక్సెస్ కొట్టానా, ఒక మెట్టు ఏమైనా ఎక్కానా అని నాకు అనిపించింది. ఎందుకంటే అంతమంది ముందు క్రౌన్ పెట్టడం సో చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ మూమెంట్ అనేది. సో నాకైతే చాలా హ్యాపీ. నేను గెలిచానంటే ఇంక మా మేడం కూడా గెలిచినట్టే కాబట్టి మేడం కూడా హ్యాపీ. ఇంట్లో వాళ్ళు మరి ఇలా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మా విలేజ్ పీపుల్ చెప్పారా? అంతకుముందు రేర్గా మాట్లాడేటోళ్ళు. విలేజ్ బిఫోర్ చాలా నన్ను ఇబ్బంది పెట్టి మాట్లాడడం మానేశారు. కొంతమంది వరకు మాట్లాడడం మానేశారు. సో చాలా నెగిటివ్ అయిపోయా విలేజ్లో కూడా. సో అందువల్ల నేను హైదరాబాద్ వచ్చేసా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నేను షూటింగ్స్లో చేయడం, సీరియల్స్లో చేయడం, అసిస్టెంట్గా వెళ్ళాను. సో ఏమైనా ఆపర్చునిటీస్ కోసం చూసే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేశాను. రీసెంట్లీ స్వాగ్ మూవీ వచ్చింది, అది శ్రీ విష్ణు గారిది. అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో దానివల్ల నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో విలేజ్లో మన ఊరికి మంచి పేరు తెస్తున్నాం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. సో అలా మంచి రెస్పాన్స్. అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను చూడడానికి వచ్చి మా ఇంట్లో చాలా హ్యాపీ. మా మమ్మీ డాడీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. నేను నిజంగా మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు తేకుండా మా మమ్మీ డాడీకి ఒక మంచి పేరు తేవాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి. సో విజయనగరం డిస్టిక్ నుంచి ఇలానే ఒక అమ్మాయి వెళ్ళింది, ఇంత హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ కొట్టి ఇలా మాట్లాడుతున్నది అనేది ఒక ప్రౌడ్ ఫీల్. కాబట్టి సో నాకు అదే కావాలి, మా మమ్మీ డాడీకి బ్యాడ్ నేమ్ రాకుండా మంచి నేమ్ తేవాలి అని ఒక నాకు గోల్. అండ్ కొంతమంది డబ్బుల కోసం కూడా సర్జరీ చేయించేసుకొని టర్న్ అవి ఇలా చేస్తారు మార్కెట్లో, పబ్లిక్లో. అలా అసలు ఏంటి అదే? అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ మారుతారు, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉండకుండా మారుతారు. కొంచెం చాలామంది ఉన్నారు సొసైటీలో, అంటే మా కమ్యూనిటీలో కూడా చాలామంది పీపుల్స్ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నారు ట్రాన్స్జెండర్స్. సో అది ఫేక్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పలేము, రియల్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పలేము. వస్తున్నారు, ఏజ్ కొద్ది ఆపరేషన్ చేసేసుకుంటున్నారు, మనీ కోసం మారుతున్నారు. అలా చాలామంది ఇప్పుడు చేంజ్ అయిపోతున్నారు. ఆపరేషన్ అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. సో చాలామంది ఆపరేషన్ చేసేసుకుంటున్నారు, మారిపోతున్నారు. సో అలా కూడా చాలామంది ఉన్నారు. సో బిఫోర్ ఆపరేషన్ చేసుకోకుండా కూడా చాలామంది ఉన్నారు. అలానే లీడ్ చేస్తూ లైఫ్ని సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల సో అలా చేంజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోతున్నారు. వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా నేను ఒక ట్రాన్స్ పీపుల్స్తో బయటకు వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. సో మేము ట్రాన్స్జెండర్స్ వీళ్ళేందిరా, వీళ్ళు ఇటువంటి కొట్టు డబ్బులు గుంజుతారా అని రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. ఏమంటే కొంతమంది ఉంటారు ఫేక్ ట్రాన్స్జెండర్స్, వాళ్ళని చూడగలి అర్థమైపోద్ది కొంచెం హెవీ మేకప్ వల్ల. సో ఒక లుక్ అనేది వచ్చేసిద్ది, అంటే కొంచెం రియల్కి కొంచెం డిఫరెంట్ అనేది తెలిసిద్ది కదా. సో అలా కొంచెం తెలిసిపోయేటప్పుడు కొంచెం వాళ్ళు ఏం చేస్తారు, కొట్టు డబ్బులు గుంజడం, లేదా ఫైట్ చేయడం, లేదా తిట్టడం, కొట్టడం అలా చేస్తారు. సో వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. సో వీళ్ళు కూడా ఇటువంటి వాళ్ళే, మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తం ఇలానే ఉంటారు, ఇలానే చేస్తారని మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఒక మార్క్ పడుతుంది, ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది, వీళ్ళు బ్యాడ్ పీపుల్స్ అని. మరి రీసెంట్గా ఈ అఘోరి అని ఒక మ్యాటర్ బయటకు వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి ఒక అమ్మాయిని వసికన్న వేసట్లేదు తెలియదు, కానీ అది చేసి ఆమెను తీసుకెళ్ళి అంత నాశనం చేసిండు. అలా చేశాడు కదా. తను నిజంగా ట్రాన్స్జెండర్ అని చెప్పలేను, ఒక అబ్బాయిని చెప్పుకోలేము. సో ఈ రియల్ ఈ ఫేక్ ట్రాన్స్జెండర్ ఫోటోస్ కూడా పబ్లిక్ ఫోటోస్ కూడా వేశారు న్యూస్ ఛానల్స్ లో. చూస్తున్నాము, చాలా వైరల్ అవుతున్నాడు కదా తను. సో తను రియల్ ట్రాన్స్జెండర్ అని చెప్పలేము, ఎందుకంటే తను ఎక్కడ ఆపరేషన్ చేసుకున్నారు, ఎవరి కమ్యూనిటీకి సంబంధం ఉందో తనని చెప్పలేము అలాగని. సో అమ్మాయిని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చాలా బ్యాడ్గా వైరల్ అయిపోతున్నాడు. సో దాని గురించి అయితే తను ఒక రియల్ అని చెప్పలేను, రీల్ అని చెప్పలేను, అంతే. అంటే ఉంటాయి కదా ఇంకా. ఓకే. సో ఆఫ్టర్ మీరు సర్జరీ తర్వాత 3 years ఈ గ్యాప్లో ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ, మీకు ఎవరి మీద క్రష్ ఉండడం కానీ ఎక్కడైనా జరిగిందా జర్నీలో? క్రష్ అనేది చూసారు కదా 3 years తర్వాత, 3 years దాకా ఈ గ్యాప్లో ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ. ఇండస్ట్రీలో అని నేను అబ్బాయిలపైన అంత ఇంట్రెస్ట్ చూపలేదు, నా కెరియర్ ఇంత నాశనం అయిపోయింది. సో ఇట్లానే చూసాను. సో నాకు హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో బిఫోర్ నుంచి నేను అబ్బాయిని అంత లైక్ చేయలేదు, అంత మాట్లాడేదని కాదు, అంత ఇది లేదు. సో అటువంటి మధ్యలో చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, చాలా అంటే చాలా ఫ్రెండ్స్ వచ్చారు.
సో వాళ్ళే ఉంటారేమో, చాలా కనెక్ట్ అయిపోయిన వాళ్ళకి. సో వాళ్ళు ఉంటారేమో అనుకున్నాను కానీ వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి ఇప్పుడు దాకా నాతో జర్నీ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్లో ఎలా మారిపోయిందంటే ఒక మేల్ని ఫీమేల్ని పెళ్లి చేసాం కానీ ఫీమేల్ని అంటే ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం కానీ ఇలా టర్న్ అయిపోతుంది కదా. సో మీకు కూడా అలాంటి ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా? ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ నేను పెళ్లి చేసుకుంటా కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయి మీ దగ్గర? ప్రజెంట్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ చూపేను. నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను ఏదో పెళ్లి చేసుకొని వాడితో కాపురం చేయాలని నేను అలా ఏమీ థింక్ చేయలేదు. నేను అలా వద్దు, నాకు ఒక 5 years టైం కావాలి, ఇంకా ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్లో లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే పెళ్ళి అంటే నాట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. సో ఫ్యూచర్లో మనం చెప్పుకోలేం కదా, ఆ మైండ్ సెట్ బట్టి అప్పుడు ఎలా ఉంటామో చెప్పుకోలేం కాబట్టి చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది అప్పుడు తర్వాత చూద్దాం. ఇప్పుడైతే నాకు పెళ్ళిపైన అటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. నా గోల్స్ రీచ్ అవ్వాలి, నేను మంచి సక్సెస్ కొట్టాలి అనే థాట్ తోటే ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే. నా ఫీల్డ్స్లో నేను మంచిగా వర్క్ అవ్వాలి, సోషల్ మీడియాలో మంచిగా ఉండాలి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 2-3 years టైం పట్టినా పర్లేదు, మంచి సక్సెస్ కొట్టాలి. కొద్దిగా పర్సనల్గా వెళ్తే ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఫీలింగ్స్ వస్తాయి. మీకు వస్తే ఏంది పరిస్థితి? అంటే ఎలా టర్న్ చేసుకుంటారు దాన్ని? ఫీలింగ్స్ అనేవి కామన్ కదా. సో ఏం చేస్తారంటే కమ్యూనిటీలో ఉంటాం కదా, అంత ఏం ఉండదేమో నాకు తెలుసు. అంత ఫీలింగ్స్ కానీ అంత ఓవర్గా ఏం వెళ్ళేదేం లేదు. ఓకే. ఒకళ్ళ ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉంటారు కదా. ఈ ఒక్కొక్కసారి కొంతమంది కమ్యూనిటీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తాను, పెళ్ళి చేసుకుంటాను, అసలు వాళ్ళు ఎందుకు వస్తారు? వచ్చి చేయరు కూడా, టైంపాస్గా అంటే మీ ఫీలింగ్స్ ఆడుకొని అలా వెళ్ళిపోతారు కదా. అసలు ఎందుకు అట్లా? ఎవరైనా ఉన్నారు అట్లా అసలు? అబ్బాయిలు ఎందుకు వస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని ఎవరైనా లవ్ చేద్దామన్న ఒపీనియన్తో ఒక అబ్బాయి వచ్చాడు అనుక మా దగ్గరికి. సో మేము ఎలా కనెక్ట్ అవుతామంటే అబ్బాయికి కొంచెం కమ్యూనిటీలో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అలా అని చెప్పి. సో ఇక్కడ మమ్మీ డాడీ సపోర్ట్ ఉండదు. అలాంటి టైంలో నువ్వు నాకు వచ్చి సపోజ్ మీరు చెప్పండి, నువ్వు నాకు వచ్చి పరిచయం అయ్యి నేను లవ్ చేస్తున్నాను అంటే సో మేము నీకు కనెక్ట్ అయిపోతాము. సో నువ్వు మాతో గంటల కొద్ది ఫోన్ మాట్లాడడం, నా కష్టం నీకు చెప్పుకోవడం, నీ కష్టం ఏదంటే నాకు చెప్పడం. సో అలా మన ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడిపోతుంది. సో ఆ టైప్ ఆఫ్లో చాలామంది అబ్బాయిలు నేను నిజంగానే లవ్ చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, అక్కడ తీసుకెళ్తా ఇక్కడ తీసుకెళ్తా అని చాలా డాష్ చెప్పుకుంటూ వస్తారు చాలా. సో అలా కనెక్ట్ అయిపోతాం. కమ్యూనిటీ వాళ్ళు వద్దు అని చెప్పినా సరే మనం వినం వాళ్ళ మాట, ఎందుకంటే కమ్యూనిటీలో మంచి చెప్తే చెడుకి వెళ్తారు అన్నట్టు. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, అబ్బాయిలు నమ్మొద్దు, మన లైఫ్లో అబ్బాయిలు ఉండరు, ఎప్పటికైనా ఒక ట్రాన్స్ ఒక సపోర్ట్ ఇచ్చుకోవాలి, మనకి ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ రాదు. ఆ అబ్బాయి మంచిగా నేను డీప్ అయిపోయిన తర్వాత అబ్బాయి నన్ను వదిలి వెళ్ళిపోతాడు. సో అప్పుడు నా పరిస్థితి ఏంటి? సో అప్పుడు నేను అమ్మాయి అక్కడ నా హార్ట్ బ్రేక్ అయ్యి సో ఏమైనా ఇష్యూస్ చేసుకోవడం అటువంటివి అయిపోతుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా అబ్బాయిని లవ్ చేసి సో నేను చిన్న వయసులో సో మా ఫ్యామిలీలో నేనే చిన్నపిల్లని చెప్తా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేలే నాకన్నా చిన్నపిల్లలు. సో 1 year బ్యాక్ నేనే చిన్నపిల్లని. సో ఆ 1 year గ్యాప్లో నేను ఒక ప్రాబ్లం చూసేసాను, మా అత్తయ్య నుంచి అయినా మా ఫ్రెండ్. సో అలా ఆమె కొంచెం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చేతులు కోసుకోవడం, తాగేయడం, ఏదో ఒకటి ఊరేసుకోవడం. సో అలాగా ప్రాబ్లమ్స్ చాలా చూసేసాను కాబట్టి నాకు లవ్ మీద అంత ఇంప్రెషన్ లేదు. ఒక అబ్బాయిని చూడాలన్నా అమ్మో నేను లవ్ చేశాను అనుకో, నేను కనెక్ట్ అయిపోతా, నేను ఎక్కడో చేతులు కోసుకుంటా, ఏదో అయిపోతా, నా గోల్స్ నేను రీచ్ అవ్వలేను. సో అలాగా నేను కమ్యూనిటీలో ఉండేటప్పుడు అలా చెప్పి నువ్వు ఎవరిని లవ్ చేయొద్దు అదే పెట్టి నన్ను కూర్చోబెట్టారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు దాకా ఒక అబ్బాయిని ఇష్టపడలేదు అంత క్లోజ్గా. సో అంత క్లోజ్గా ఇష్టపడలేదు. ఉన్నారంటే క్యాజువల్గా ఒక మీకైనా అమ్మాయిలు ఉండొచ్చు, నాకైనా అబ్బాయిలు ఉండొచ్చు. సో ఉంటారు, అబ్బాయిలు అనేది కామన్. సో నేను ఇండస్ట్రీలో ఉండంటే నాకు ఎంతోమంది అబ్బాయిలు ఉంటారు. ఒక ఫ్రెండ్గా ఏమైనా ఒక కాస్టింగ్ అనుకోని ఇలా ఆపర్చునిటీ ఇస్తా, నేను నెంబర్ ఇవ్వు, నాతో మాట్లాడు, ఇలా టైం స్పెండ్ చేయి, అలా చెప్పేటోళ్ళు బాయ్స్ చాలామంది ఉంటారు. అందరినీ అలా ఊహించేసుకోలేము కదా. సో అలాగా ఎక్కువ కనెక్ట్ అవ్వద్దు. నేనైతే అదే చెప్తా, ఏ అబ్బాయికి కనెక్ట్ అవ్వద్దు. వాడు ఒకనొక టైం వస్తే ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతాడు. మనతో లైఫ్ లాంగ్ ఎవరు టైం స్పెండ్ చేయరు. సో పెళ్లి చేసుకుంటాను, నీతో ఉంటాను, మా మమ్మీ డాడీ దగ్గర తీసుకెళ్తానని ఒక ఊహే తప్ప అక్కడ ఏం జరిగేది ఏం లేదు. ఎంత కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళినా, ఎంత అబ్బాయితో మనం లేచిపోయి మనం ఎక్కడో కాపురం చేసి మళ్ళీ వచ్చినా ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు, మనల్ని వదిలేస్తాడు ఏదో రోజు. మళ్ళీ మనం ఈ కమ్యూనిటీ దగ్గరికి రావాల్సిందే.
సో ఇది మట్టు నేను గుద్దు చెప్తా, ఎందుకంటే నా నా ఫేస్ ముందు చాలా ప్రాబ్లమ్స్ చూసేసాను మా ఫ్రెండ్స్వి. చాలా అంటే చాలా, నానైతే చాలా తీసుకోలేకపోయినా అవి. సో ఇప్పుడు నార్మల్గా అయితే అబ్బాయి అమ్మాయిని లవ్ చేయడం కానీ, లేకపోతే బయట చూస్తున్నాం కేసెస్ రేప్ చేసి చంపడం కానీ ఇట్లా జరుగుతున్నాయి. అవి మీ దగ్గర కూడా వచ్చినాయి ఇప్పుడు సొసైటీలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా సొసైటీలో అంటే అదే నేను ఇప్పుడు మనం చెప్తాను, నేను లవ్ చేస్తున్నా ఒక అబ్బాయిని. సో నేను అబ్బాయిని కమ్యూనిటీలో నుంచి ఏదో సపోర్ట్ ఉంది, సో అందరికీ తెలుసు. సో నేను అబ్బాయిని బాగా డీప్ వెళ్ళిపోయినా, ఆ అబ్బాయితో బాగా డీప్ వెళ్ళిపోయినా, నేను అబ్బాయిని ఫోర్స్ చేస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకొని. సో ఫోర్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, సో వాడి దగ్గర డబ్బు తింటాడు, అన్ని విధాలుగా సుఖమైన డబ్బులైనా, బయట ఎంజాయ్ చేయాలన్నా షాపింగ్లు గీపింగ్లు, సో ఏమైనా మొత్తానికి మనల్ని వాడుకుంటాడు. వాడుకునే దగ్గరకు వచ్చేసి నువ్వు నాకు నచ్చలేదు అంటే ఎలా ఉంటుంది, చేయలేం కదా. సో ఆ అబ్బాయిని మనం ఫోర్స్ చేయడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవన్నా, లేకపోతే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళన్నా, సో ఇష్యూస్ అనేవి ఇద్దరి మధ్య వచ్చేస్తాయి. అండర్స్టాండింగ్ తప్పిపోయి సో గొడవలు అయిపోతాయి. సో ప్రేమిస్తున్నానని నటిస్తాడు వాడు, అంటే నేను ట్రూగా లవ్ చేస్తున్నా, నీకు ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉంది, సో మీ ఇద్దరు ట్రూగా లవ్ చేసుకుంటున్నారు, నేను నిన్నే ఇష్టపడుతున్నా, సో మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు. సో వాడు అన్ని విధాలుగా వాడుకుంటాడు. సో అలా వచ్చేసిన తర్వాత కొంచెం ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అబ్బాయి పైన కొంచెం ఎఫెక్ట్ పడిపోతుందంటే అటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, అదే చంపేయడం ఏదో చేస్తారు. సో రీసెంట్గా అనకాపల్లిలో దారుణమైన హత్య. సో ఫస్ట్ టైం నేను కమ్యూనిటీలో అట్లా చూడడం. సో 1 మంత్ బిఫోర్, 1 మంత్ అనకాపల్లిలో ఒక ఇష్యూ అయ్యింది. సో లవర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, సో వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు. సో ఏమైనా కొట్టండి తిట్టండి, కానీ ఒక ట్రాన్స్జెండర్ని చంపడం అనేది కొంచెం ఇది, ఎందుకంటే ఎవరి సపోర్ట్ వద్దు, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ పోతాం. సో కొట్టినా తిట్టినా అంత బాధ ఉండదు, బ్రేకప్ అయిపోయినా ఒక 1 ఇయర్ ఏడుస్తాం, 2 ఇయర్ ఏడుస్తాం, తర్వాత ఇలా చంపేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు కదా. సో ఆ అమ్మాయిని అయితే ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ తీసేసి ప్యాక్ చేసి బ్రిడ్జిల కింద పెట్టడం, ఎక్కడైనా విసిరేయడం, సో అలా చేశాడు అబ్బాయి. సో అబ్బాయి పైన కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. సో అలా బాగా అవుతుంది ఇక్కడ బాల్పేట, బాలనగర్ ఎక్కడో ఒక ట్రాన్స్జెండర్ని పెట్రోల్ వేసి కాల్ చేశారు తోటలోనో ఎక్కడో. చాలా ఇలా ఎక్కువైపోతున్నాయి హైదరాబాద్లో అనగా అదర్ ఎక్కడైనా ఈ లవ్ అన్న పేరుతో రావడం చేయడం. సో అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, దీనికి మీకంటే ఇప్పుడు కమ్యూనిటీ ఉంది కదా, వెళ్ళి చెప్తారా ప్రాబ్లమ్స్, అంటే ఇలా సిచ్యువేషన్ అవుతున్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని వెళ్ళి, మీకంటే ఒక లీడర్ ఉంటారు, కంపల్సరీ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అని చెప్పడం కానీ జరుగుతాయి? మాలో ఒక పెద్ద హెడ్ ఉంది, ఆమె చంద్రముఖి మువ్వల నాని. సో ఆమె కమ్యూనిటీకి మంచి సపోర్ట్ ఇస్తుంది, ఏ కష్టం వచ్చినా ఆమె దగ్గరికి. ఇప్పుడు నా మీద ఒక ప్రెజర్ పడిపోతుంది, ఒక అబ్బాయి నుంచి ప్రెజర్ పడిపోతుంది అంటే మేము టక్కన వెళ్ళి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసితే ఆమె కొంచెం సపోర్ట్ చేసి, మంచి సపోర్ట్ చేసి తిరగడం అయినా చేయడమైనా. ఆమె 1 మొత్తం కమ్యూనిటీకి హెడ్, ఆమె చాలా ఫేమస్ కూడా. సో ఆమె మంచిగా రిసీవ్ చేసుకొని మంచి హెల్ప్ చేసి మంచి బ్యాక్ సపోర్ట్ ఇస్తారు కమ్యూనిటీ పీపుల్స్కి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, ఆమె మంచి సపోర్ట్ ఇస్తుంది, మంచిగా చేస్తారనమాట. అంటే మీ ద్వారా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు మీ అనంతరకి, మీ ఆడియన్స్కి, మొత్తం పబ్లిక్కి నేను ఒకటే చెప్తాను, నా 4 ఇయర్స్ కష్టంకి నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఏమీ లేదు ఇప్పటి వరకు. నాకు మీరందరూ సపోర్ట్ చేసి నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, మంచి మూవీస్లో కానీ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఫ్లోక్, ఇంకా ఇండస్ట్రీలో ఏమైనా టాలీవుడ్లో సో మంచి ఆపర్చునిటీస్ రావాలి, నా కష్టానికి నేను సక్సెస్ కొట్టాలి, ఏదో రోజు మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అని నాకు మంచి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరొక గెస్ట్తో మరొకసారి కలుద్దాం. బాయ్.